హాయ్ అండి. నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది చుక్కకూర అండి. గ్రో బ్యాగ్‌లో అయితే నేను ఈ చుక్కకూరని పెంచుతున్నాను. ఒక గ్రో బ్యాగ్‌లో చుక్కకూర వేస్తాను. ఒక గ్రో బ్యాగ్‌లో తోటకూర, ఒక గ్రో బ్యాగ్‌లో ఎర్ర తోటకూర ఇలా వేసుకుంటూ ఉంటాను. ఈ చుక్కకూర అయితే చక్కగా మనం దాదాపుగా 7, 8 కటింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఒక కటింగ్ తీసుకున్న తర్వాత దీనికి ఒక 2, 3 గుప్పెళ్ళంతా మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు వేసి వాటర్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తూ ఉంటే ప్రతి 20 డేస్కి ఒకసారి మనకి ఇంటికి సరిపడా అయితే చుక్కకూర వస్తుంది. నేను ఈ ఒక్క గ్రో బ్యాగ్లోనే చుక్కకూర పెంచుతానండి. చక్కగా నాకు ఇంటికి సరిపడా అయితే వస్తుంది. ఎంతో ఫ్రెష్గా వస్తుంది. ఇలా గ్రో బ్యాగ్స్లో మనం పెంచుకునేటప్పుడు కొంచెం హైట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ రెయినీ సీజన్లో పెస్ట్లు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసుకొని చెక్ చేసుకుంటూ వాటర్ ఇస్తూ ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా ఈ చుక్కకూర అనేది కుళ్ళిపోతుంది. చుక్కకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేనైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ టబ్లోంచి చుక్కకూర తీసుకొని పులుసు కూరన్నా చేస్తాను, పప్పులో అన్నా వేస్తాను. అద్భుతంగా ఉంటుందండి మనం పండించుకునే చుక్కకూర. మరి ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్